శ్రీ గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీయన గౌరినాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడి భక్తజనంబు వైదికధ్యాయితకి చమెచ్చు పరతత్వము గొల్తునభీష్ట సిద్ధికిన్. శ్రీ సర్వమంగళాకుచ వాసంతీ వకుల కంఠవద్వనమాలా వాసుకి విలాస వేదవ్యాస ముని మనోనివాస హరిహరనాథ. సభకు నమస్కారం. వేదికలను గురించిన పెద్దలకు, వేదికలో ఉన్న పెద్దలందరకు పేరు పేరున వందన మందారాలు. ఎందుకంటే సభలో బహుశా అందరూ నాకన్నా పెద్దవాళ్లే, నాకన్నా తలపండిన వాళ్లే. ఏదో కొంచెం నా గురించి అతిశయోక్తులు చెప్పారు మా మామగారు. సరే, ఏదో భారీ సన్మానం, ఏదో బరువు అని కూడా అన్నారు. ఇదంతా ఎలా ఉందంటే, ఒక చిన్న కుర్రాన్ని పెద్ద మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కించి అందరూ చుట్టూ చేరి వీడు ఎలా దిగుతాడు అక్కడి నుంచి అని చూస్తున్నారేమో అనిపిస్తుంది. నిజానికి నాకు విజయభావన కొత్త కాదు, నేను విజయభావనకి కొత్త కాదు. నాకు విజయభావన, విజయనగరం ఒకటే, స్వగృహము స్వసుర గృహము కూడాను. అయితే ఇలా వేదిక మీదకి ఎక్కి ప్రసంగించడం కొత్త. నేనేదో రాతల వాడిని కానీ మాటల వాడిని కాదు. అసలు ఎక్కడా కూడా మాట్లాడింది కూడా తక్కువే. పైగా ఇది మామూలు వేదిక కూడా కాదు. ఎందరెందరో మహానుభావులు ఎంతో గొప్ప ప్రసంగాలు చేసిన వేదిక విజయభావన. ఎందరో సత్కవీశ్వరులు, ఎందరో విద్వదనేయ ధీయుతుల్, ఎందర మంద వాగ్విభవ హృద్య ప్రసంగ ప్రసార పారగు, వందలు వందలౌచు మరియు వందలు వందలు వందలౌచు. ఇది 500 సభ కదా. వందలు 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 మరియు వందలు వందలు వందలౌచు. వారందరికి అంజలించి పలుకాడతొడంగెద చీక పల్కులన్. ఇందులో విశేషం ఏమిటి అంటే, ఇక్కడ వచ్చి మాట్లాడిన వాళ్ళల్లో నా తొలి గురువులైన మా అమ్మగారు, మా నాన్నగారు ఉన్నారు. సరే, మా మలి గురువులు మా మామగారి సంగతి సరే సరే. అలాగే నాకు ఇంటర్మీడియట్లో నేరుగా తెలుగు పాఠాలు చెప్పి తెలుగు సాహిత్యం మీద, ప్రత్యేకించి పద్య కవిత్వం మీద ఎంతో అభిమానాన్ని, అభినవేశాన్ని కలిగించిన మా మాస్టర్ సూర్యారావు గారు ఉన్నారు. అంచేత ఈ వేదిక, ఈ సభ అంటే నాకు అంతటి గురుభావం, గురుభారం కూడాను. అంచేత ఆ భారాన్ని నిర్వహించడంలో కొంచెం తడబాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. వాటిని చిలక పలుకులుగా మన్నించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, అభ్యర్థిస్తూ, ఇవాళ విషయం జమిలి వేలుపు కావ్యం. జమిలి అనేది చాలా అందమైన అచ్చ తెలుగు పదం. దానికి జంట, జత అనే అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనకి జమిలి దారం, జమిలి నేత అని వ్యవహారం ఉంది కదా. అంటే రెండు కలిసి ఒకే నేతగా అల్లుకున్న ఒక పదార్థాన్ని జమిలి అని. మనకి జమిలిగా ఒక వాద్యం కూడా ఉంది, బహుశా తబలా లాంటిది. తబలాలో మనకి రెండు కనిపిస్తాయి కానీ రెండు కలిసి ఒకటే వాద్యం. అట్లాగే రెండు స్వరూపాలు కనిపించిన తత్వంలో ఒకటే అయిన దైవ స్వరూపం జమిలి వేలుపు. ఎవరా జమిలి వేలుపు అంటే, శ్రీయన గౌరీనాపరగు చెల్వకు చిత్తము పల్లవింపజేసే హరిహరనాథుడు. అంటే శివకేశవుల అద్వైత అభేద రూపం అది జమిలి వెలుపు. అయితే అంటే సాధారణంగా మనకి త్రిమూర్తులు ముగ్గురు కదా, మరి ఇద్దరినే తీసుకోవడం ఎందుకు అని అనుమానం రావచ్చు. రంగులు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా నలుపు తెలుపుల్లోకి ఎట్లా అయితే అంతర్భవిస్తాయో, దేవతా స్వరూపాలు ఎన్నున్నా శివకేశవుల్లోకి అంతర్భాగం చెందుతాయి అనుకోవచ్చు. అలాగే ఎలాగైతే నలుపు తెలుపులు చివరికి ఒకే కాంతి తాలూకా రెండు అవస్థలో, అలాగే శివకేశవులు కూడా ఒకే పరతత్వం తాలూకా రెండు రూపాలు. ఆ పరతత్వమే జమిలి వేలుపు. మరి జమిలి వేలుపు కావ్యం ఏమిటి? మనకి హరిహరనాథుడి మీద
ఆ హరిహరనాథుడికి అంకితం చేస్తూ తిక్కన వంటి కవులు కావ్యాలని అంకితం చేయడం ఉంది. కానీ హరిహరనాథుడి గురించి ఒక కావ్యం అనేది మనకి తెలియదు ఎవరు రాసినట్టుగా. అయితే నవీన గుణ సనాథుడు ఇప్పటికి చాలా మందికి తెలిసే ఉంటుంది, నాచన సోమన. అతడు రచించిన ఉత్తర హరివంశం నా దృష్టిలో జమిలివేలుపు కావ్యం. నాచన సోమన కూడా తన ఉత్తర హరివంశాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. అయితే అలా అంకితం ఇవ్వడమే కాకుండా అసలు ఉత్తర హరివంశ కావ్యంలో అతను స్థాపించదలుచుకున్న తత్వం హరిహరనాథ తత్వమే అని నా పరిశీలనకి వచ్చిన అంశం. అది ఎట్లాగో కొంచెం నాకు తెలిసినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఉత్తర హరివంశం కావ్యం చాలా విచిత్రమైన కావ్యం. ఒక రకంగా చెప్పాలంటే తలాతకాలేని కావ్యం. ఇది కొంచెం గంభీరంగా చెప్పాలంటే ఆద్యంతరహితమైన కావ్యం అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా మన కావ్యాల్లో అవతారిక అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిగా అంటే ఆ కావ్యం అవతరించిన నేపథ్యం ఏమిటి, ఆ వంశ కృతి కర్త కానీ కృతి భర్త కానీ వంశం గురించి ఇట్లా ఇవన్నీ మనకి నన్నయ్య గారు పెట్టిన ఒరవడి. అలాగే కావ్యం చివర కావ్యం సంపూర్ణమైందని ఒక గద్య ఉంటుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఉత్తర హరివంశానికి ఈ రెండూ లేవు. అంచేత ఇది అసలు పూర్తి కావ్యమా, నాచన సోమన మొత్తం హరివంశాన్ని అనువదించి మనకి దొరికిన భాగమే ఉత్తర హరివంశమా, ఇట్లా చాలా చర్చలు విమర్శలు ఉన్నాయి. సరే, అన్నిట్లోకి వెళ్లకుండా నేరుగా అతని కవిత్వం ఏమిటి, అతని కవిత్వ గుణాలు ఏమిటి అన్న దాని గురించి కొంచెం ముచ్చటించుకుంటే, నాచన సోమన తనని తాను నవీన గుణ సనాథుడని, సంవిధాన చక్రవర్తి అని, సాహిత్య రసపోషణుడని ఇట్లా కొన్ని విశేషణాలతో చెప్పుకున్నాడు. ముఖ్యంగా అతని సాహిత్య ఆ రసపోషణ, అతని కథా సంవిధానం చూస్తే మనకి అందులో చాలా కొత్త పోకడలు, చాలా ఎవరు తొక్కనటువంటి మార్గాన్ని అతను తొక్కి ఆ నవీన గుణ సనాథుడు అనేటువంటి బిరుదుకి సార్థకత మనకి కనిపిస్తుంది. దీనినే ఒక్క ముక్కలో విశ్వనాథ వారు ఒకడు నాచన సోమన్న అన్నారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాతృండు, పోటన్న తెలుగుల పుణ్యపేటి, శ్రీనాథుడు రసప్రసిద్ధ దారాధుని, కృష్ణరాయడ అనన్య కృతి ప్రబంధ, పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు, రామకృష్ణుడు సురారామ గజము, ఒకడు నాచన సోమన్న, ఉకి ఉండు చెరపి 10 సార్లు తిరిగి వ్రాసినను, చిరిగిపోని ఆ ఆంధ్ర కవిలోక మూర్ధమణుల మద్గురు స్థానములుగా నమస్కరించి అంటారు విశ్వనాథ వారు. అంటే ఒక్కొక్క ఆంధ్ర సారస్వతంలో ఆంధ్ర కవిలో ఒక మూర్ధమణుల కవిత్వ సారాన్నంతటినీ ఒక్కొక్క విశేషణంతో ఒక్కొక్క పాదంలో చెప్పుకుంటూ వచ్చి ఎత్తుగీతిలో ఒకడు నాచన సోమన్న అని ఊరుకున్నారు. అంటే నాచన సోమన కవిత్వ లక్షణాన్ని కానీ కవిత్వాన్ని గురించి కానీ ఒక మాటలో చెప్పడానికి వీలు లేనటువంటి మార్గం అని ఆ ఒకడు నాచన సోమన్ అన్న ఒక పదంలో చెప్పకనే చెప్పారు విశ్వనాథ వారు. శ్రీనాథుడు శ్రీహర్షుని గురించి ఒక మాట అంటాడు, అతడు కవిలోక అదృష్టాత్వగమన అధ్వానీనుడు అని. అంటే ఇతర కవులు త్రొక్కని కాదు, అసలు చూడనటువంటి త్రోవల్లో ఆ కవిత్వాన్ని నిరూపించాడు శ్రీహర్షుడు అని. అది ఖచ్చితంగా నాచన సోమనాథుని విషయంలో కూడా నిజమని నాకు అనిపిస్తుంది. నాచన సోమన కవిత్వం గురించి రకరకాల విమర్శలు ఉన్నాయి. అంటే అతను కందుకూరి వారు మొదల నుంచి విశ్వనాథ వరకు కూడా అతను చాలా గొప్ప కవి, అంటే తిక్కనని అనుసరిస్తూనే తిక్కనని మించిపోయిన కవి అని కూడా అంటారు. అట్లాగే అసలు అతని కవిత్వం ఉత్తమ కవిత్వం కాదు అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రముఖంగా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు మొదలైన వాళ్ళు. అంటే ఇంతటి వైరుధ్యము, ఇంతటి విభిన్నమైనటువంటి విమర్శకి ఆలవాలమైన కవితా లక్షణం అతనిలో ఉంది. నాకు తోచింది అతని కవిత్వంలో 3 ముఖ్యమైనటువంటి గుణాలు. ఒకటి వైవిధ్యం, 2 వైచిత్రి లేదా వక్రత, 3 సూక్ష్మత. ఈ మూడిటి ద్వారా, అంటే ఈ 3 అతనిని ఇతర కవుల నుంచి వేరు చేస్తాయి అని నా ఉద్దేశం. ఈ 3 గుణాల ద్వారా ఎలాగ తన స్థాపించదలుచుకున్నటువంటి ఆ తత్వాన్ని అతను స్థాపించాడు ఉత్తర హరివంశంలో అన్నది కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తాను.
మొదటిది వైవిధ్యం. వైవిధ్యం అంటే అతని ఉత్తర హరివంశ కావ్యం మొదటి నుంచి చివరి దాకా కూడా ఎంతో వైవిధ్యభరితమైన కావ్యం. అది ఏక కథా కావ్యం కాదు, అందులో రకరకాల కథల్ని హరివంశంలో ఉన్న వాటిని అతను ప్రత్యేకంగా ఎంచుకుని గురిగొచ్చి రచించిన కావ్యం అది. అందులో మనకి మొదట్లే మనకి తెలుస్తున్నటువంటి నరకాసుర వధ కథ వస్తుంది. అంటే శ్రీకృష్ణుడి కుమారుడే స్వయంగా రాక్షసుడైన కారణంగా అతన్ని సంహరించాల్సిన అవసరం వచ్చే కథ అది. తర్వాత ఒక బ్రాహ్మణుడి తాలూకు సంతానాన్ని కాపాడేటువంటి కథ. అంటే మొదటిది తన కొడుకైనా చేసిన దుష్ట శిక్షణ అయితే, రెండోది పరుల కుమారుల్ని కాపాడేటువంటి శిష్యరక్షణ, మూడోది తన కుమారుడి కోసం మళ్ళీ అంటే రుక్మిణీదేవి కోరిక మేరకు మన్మధుడిని ప్రద్యుమ్నుడిగా కోరడానికి శివుడి గురించి తపస్సు చేసే కథ మూడో కథ. సరే, ఆ తర్వాత పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఒక మూర్ఖుడైన రాజు మనందరికీ తెలుసున్నదే, అటువంటి వాడిని సంహరించే కథ తర్వాతది. ఆ తర్వాత కృత్యా సంహారం అని, ఒక కృత్య అంటే ఒక పెనుభూత మహమ్మారి, అంటే ఇప్పుడు మన కరోనా లాంటిది అయ్యి ఉండొచ్చు బహుశా, అటువంటి దాన్ని తన సుదర్శన చక్రంతో సంహరించే కథ ఒకటైతే, తర్వాత వచ్చేది హంసడిభకులు అనే ఇద్దరు రాజకుమారులని శ్రీకృష్ణుడు సంహరించే కథ. ఈ హంసడిభకులు కౌండ్రక వాసుదేవుడి లాగా మూర్ఖులు కాదు, చాలా గొప్ప తపస్శాలులు, తెలివైన వారు. కాకపోతే తమ అహంకారం వల్ల నాశనం చెందుతారు. ఇక చివరిది బాణాసుర వృత్తాంతం. ఇదందరికీ మనకి తెలుస్తున్న కథే. బాణాసురుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అతను రాక్షసుడైన క్రూరుడు కాదు. అతనికి ఉన్నదల్లా ఏంటంటే చేతుల తీట. అతనికి 1000 బాహువుల బలం ఉంది. ఆ బలంతో ఒక మహా సంగ్రామాన్ని చేస్తే గాని ఎట్లా నాకు అని శివుడి గురించి తపస్సు చేసి ఒక పెద్ద యుద్ధాన్ని వరంగా కోరుకున్న యుద్ధోన్మాది అతడు. సరే, ఆ శివుడు అతని కోరికకి నవ్వుకుని తప్పక ఇవ్వడం, ఆ తర్వాత మరి అనిరుద్ధ ఉషా ప్రణయం, వాళ్ళ ప్రణయం తర్వాత అది శ్రీకృష్ణుడికి బాణాసురుడికి యుద్ధానికి దారి తీయడం, బాణాసురుడితోకి యుద్ధంలో శివుడు తోడ్పాటు పడడం, ఇవన్నీ మనకి బాగా తెలుస్తున్న కథే. ఇలాగా మనం ఉత్తర హరివంశంలో కథలు చూసుకుంటే అందులోని కథలోని పాత్రలు కూడా చాలా గొప్ప వైవిధ్యం కలిగినటువంటివి. అలాగే వాటిని నిర్వహించడంలో కూడా నాచన సోమ గొప్ప వైవిధ్యాన్ని చూపిస్తాడు. అందులో మనకి నాటక శైలిలో సాగే సన్నివేశాలు కనిపిస్తాయి, కావ్య శైలిలో సాగే సన్నివేశాలు కనిపిస్తాయి, పురాణ శైలిలో నడిచే సన్నివేశాలు కనిపిస్తాయి. ఇట్లా మనం ఒక మంచి మసాలా సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో ఒక రకంగా, అంటే అట్లాంటిది ఔచిత్యం కాకపోవచ్చు కానీ అలాంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి కావ్యం. అలాగే అతని పద్య రచనలో అతను చూపించిన వైవిధ్యం కూడా అసామాన్యమైనది. ఉదాహరణకి సత్రాజిత్తనయా కరంతర ధనుర్జారావ మైరావతి సూత్రానర్గళ నిర్గళ స్తనితమై సుత్రామ చాప ప్రభాపాత్ర భ్రూలతికా విలాసముల కొప్పన్ గప్పు సాంగాంబు ముప్పత్రి క్రూర మహాశనుల్ తనుజరాట్ గాత్రంబు గోత్రంబుగన్. ఇలాగా ఒక సమాస బంధుర భూయిష్టంగా సాగేటువంటి పద్యాలు అందులో కనిపిస్తాయి. అలాగే అదే కావ్యంలో నెయ్యములేని సంగతియు నిగ్గములేని వచో విలాసముల్, ఇలాగా ఒక మనకి నీతి శతకాల్లో మనకి తెలుసు కదా, వాసన లేని పువ్వు బుధవర్గము లేని, ఇట్లాంటి శైలిలో సాగే పద్యాలు కూడా అదే కావ్యంలో మనకు కనిపిస్తాయి. అలాగే ఈ పాదం చూడండి, నీ కనుచూపు వెన్నెలలు నిండక కోర్పులు నాకు పండునే. ఇది ఎంత లలితంగా భావుకత్వంగా ఉంది. ఇది నరకాసుడు ఊర్వశితో అనే మాటలు. అది ఎంత ఆధునికంగా ఉన్నాయంటే మనకి తెలియకపోతే పొరపాటున కృష్ణశాస్త్రి గారు తన ఊహా ప్రేయసి ఊర్వశితో అన్న మాటలేమో అనుకునే ఒక అవకాశం ఉంది. అంటే అతను పద్య రచనలో, శైలిలో, భాషలో కూడా అంతటి వైవిధ్యం చూపించినటువంటి నా ఎరుకలో ఒక విశిష్టమైనటువంటి ఆ ప్రత్యేకత, ఆ నాచన సోమంలో ఉన్న వైవిధ్యం ఇంకెక్కడా నాకు కనిపించదు. సరే, దాన్ని దాటి రెండవ గుణానికి వస్తే వక్రత లేదా వైచిత్రి. అంటే ఏది కూడా మామూలుగా చెప్పేటువంటి విధానంలో కాకుండా ప్రత్యేకంగా ఒక విచిత్రమైన విధానంగా చెప్పడం వైచిత్రి. మనకి సులువుగా అర్థం అవ్వాలంటే ఏదో శ్రామికుడి శరీరం నుండి నెత్తురు చెమటలా కారిపోతోంది అన్నాం అనుకోండి.
అది మంచి కవిత్వమే. అంటే ఆ చెమటని నెత్తురుతో పోల్చడం వల్ల అందులో ఉన్న విలువ, అతడు చేస్తున్న శ్రమ అంతా ధ్వనిస్తుంది. కానీ దాన్నే శ్రామికుడి నెత్తురు ఎర్రదనం కోల్పోయి పల్చబడి అతని ఒంటి నుంచి కారిపోతోంది అన్నాం అనుకోండి, అది వైచిత్రి వక్రత. ఎందుకంటే ఇక్కడ నేరుగా ఆ చెమటని అని చెప్పకుండా ఆ లక్షణాలను బట్టి ఆ చెమటని ఆ నెత్తురుతో పోల్చాం. ఇట్లాంటి వక్రత మనకి ఆధునిక కవిత్వంలో మనకి చాలా తెలుసున్నదే. ఇతను మో అని ఒక అద్భుతమైన ఆధునిక కవి ఉన్నారు. అతని కవిత్వాన్ని ఏమో కవిత్వం అంటారు. అంటే ఇటువంటి వక్రత వైచిత్రి ఒక్కొక్కసారి అస్పష్టతకి దారితీసే అవకాశం కూడా ఉంది. నాచన సోమనుల అస్పష్టతని చెప్పలేం, కానీ సంక్లిష్టతకి ఇది దారితీసిన సందర్భాలు మనకి ఉత్తర హరివంశ కావ్యంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఉదాహరణకి ఈ పద్యం చూడండి. కుజము కుంజరము చే కూలునో కూలదో, కూలు కుంజరముని కుజము కూల్చే, మ్రాను పేరేటిచే మడుగునో మడగదో, మడుగు పేరేటిని మ్రాను మడచే, కాలునో ఒకనిచే కాలదో సాలంబు, కాలు నీ సాలంబు కాల్చెనొకని, తునియునో పరసుచే తునియదో వృక్షంబు, తునియుని వృక్షంబు తునిమె పరసు, అనుచు తమలోన చర్చించు నమరవరులకు అభిమతార్థ ఫలార్థమై అందగించు, పారిజాతమ్ము నామ్రోల పండియుండ అందగంటి కోర్పులనందగంటి. ఈ పద్యం అసలు సందర్భం తెలియకపోతే దాని అర్థం అసలు బోధపడుతుంది. సందర్భం తెలిసిన తర్వాత కూడా 2-3 సార్లు కొంచెం కుస్తీ పెడితే కానీ అసలు అతను చెప్తున్నది ఏమిటి అనేది అర్థం అవడం కష్టం. ఇది శ్రీకృష్ణుడు శివుడి గురించి తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైన సందర్భంలో శ్రీకృష్ణుడు శివుడిని చేసే స్తుతి. శివుణ్ణి పారిజాత వృక్షంతో పోలుస్తున్నాడు. పారిజాతము నామ్రోల పండియుండ అందగంటి, అక్కడ చూశాను నా కోర్పుల అందగంటి, నా కోర్పులు తీరేలాగా అతన్ని చూశాను అని చెప్తున్న పద్యం. సరే, పారిజాత వృక్షంతో కల్పవృక్షంతో పోలిక అనేది మనకి చాలా చోట్ల తెలుస్తున్నది. ఆ చేసినప్పుడు ఆ చెట్టు తాలూకా వివిధ భాగాల్ని పోలుస్తూ చెప్పేటువంటిది మామూలు కవిత్వం. మనకి లలిత స్కంధము కృష్ణమూలము ప్రఖ్యాతమైన పద్యం ఇది. అట్లాంటి పద్యం ఈ శీస పద్యానికి ముందు ఒక శీస పద్యం రాస్తాడు. అంటే ఏదో శివుడి జటాజూటాలు ఎర్రగా ఉంటాయి కాబట్టి అవి చిగురాకుల్లా ఉన్నాయి ఆ చెట్టుకి అని ఇట్లా వర్ణిస్తూ చేసే పద్యం ఉంది. కానీ నాచన సోమనకి అక్కడితో అలాగా చేస్తే మాత్రం సంతృప్తి కలగదు. ఏదో అంటారే పరులెవరు త్రొక్కనిది ఆ రూట్లో నేను నడిచెదరు అని, అది నాచన సోమనికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ తరువాత ఈ విచిత్రమైన పద్యాన్ని రాశాడు. ఏమిటి పద్యం అంటే శివుడి తాలూకా కథల్ని, అతడు చేసిన మహత్వాలని ఒక విచిత్రమైన ధోరణిలో చెట్టుతో పోలుస్తూ చెప్పిన పద్యం. కుజము కుంజరము చే కూలునో కూలదో. కుజం అంటే చెట్టు, కుజ్జరం అంటే ఏనుగు. ఏనుగు చేత చెట్టు కూలుతుందా కూలదా అన్నది మొదటి పాదంలో ప్రశ్న. కూలు కుంజరముని కుజము కూల్చే. కూలు కుంజరము అనేది ఏమిటి అనేది రెండో ప్రశ్న. కూలిపోయే ఏనుగన అట్లా అర్థం చేసుకుంటే అర్థం బోధపడదు. కూలు అన్న దగ్గర మనం ఆగిపోవాలి. ఆగిపోయి కుజము కుంజరము చే కూలునో కూలదో అన్న ప్రశ్నకి కూలు అన్న సమాధానం. అవును, కూలుతుంది, మనకు తెలుసున్నదే. కానీ కుంజరముని కుజము కూల్చే, ఈ చెట్టు ఒక ఏనుగునే కూల్చిందిట. అంటే శివుడనే పారిజాతపు చెట్టు ఒక ఏనుగుని కూల్చింది అంటే గజాసుర వృత్తాంతాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆ శివుడి తాలూకా కథని ఒక చెట్టుతో పోలిక వల్ల ఎంత విచిత్రంగా, అంటే ఆ వైరుధ్యాన్ని, మామూలుగా చెట్టు అయితే ఒక ఏనుగు చేత కోల్చబడుతుంది, కానీ ఈ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది. అట్లాగే ఆ తాళం చెవి మనకి దొరికితే తక్కిన పద్యం అంతా మనకి సులువుగా బోధపడుతుంది. అంటే మ్రాను పేరేటిచే, అంటే ఒక పెద్ద ప్రవాహం ఏరు వల్ల ఒక చెట్టు అణిగిపోతుంది, కానీ ఈ చెట్టు ఒక పెద్ద ఏరునే అణిచేసింది, అంటే గంగావతరణ సందర్భం. అలాగే ఒకటి చేత చెట్టు కాల్చబడతా అంటే కాల్చబడుతుంది, కానీ ఈ చెట్టు ఇంకొకరిని కాల్చింది, అది మన్మథ దహన వృత్తాంతం.
చివరిది కొంచెం అప్రసిద్ధమైన కథ. ఒక గండ్రగొడ్డలి చేత ఒక చెట్టు నరకబడుతుందా నరకబడదా అంటే నరకబడుతుంది. కానీ ఈ చెట్టు ఒక గండ్రగొడ్డల్ని నరికిందిట. ఇది మనకి మహాభారతం శాంతి పర్వంలో కనిపించే కథ. అంటే దక్షాధ్వర ధ్వంసం అప్పుడు శివుడు ఆ ఆవేశంతో నరనారాయణుల మీదకి వెళితే నరుడు మంత్రించిన గడ్డిపోచను విసురుతాడట శివుడి మీదకి. అది పరశువుగా మారి శివుడి మీదకి వెళ్తే శివుడు దాన్ని ఖండిస్తాడు. ఆ కథ మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా ఆ శివుడు మామూలుగా ఒక వృక్షాన్ని పరుశువు ఖండిస్తే ఇక్కడ శివుడే ఒక పరుశువుని ఖండించాడు. ఇలాగా ఒక విచిత్రమైన ధోరణిలో అతను పద్యాలు చాలా వరకు, అంటే చాలా చోట్ల, చాలా వరకు అని చెప్పను కానీ చాలా చోట్ల ఇలాంటి ఒక సంక్లిష్టతకి దారితీస్తాయి. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పద్యాన్ని పేర్కొనడం ఆశ్చర్యకరంగా సాహిత్య సభలో విశ్వనాథ వారు ఎందుకో ఈ పద్యం శ్రీకృష్ణుడి పరంగా ఉన్నది అని పొరపాటు పడ్డారు. మరి ప్రమాదో ధీమతామపి అని, అంటే ఇది ఎంత సంక్లిష్టత కారకమో అని చెప్పడానికి చెప్తున్న ఉదాహరణ. ఈ వక్రత అన్ని చోట్ల అస్పష్టత కానీ సంక్లిష్టత కానీ దారి తీయదు. ఇది సంభాషణలో ఉంటే ఆ సంభాషణకు ఒక గొప్ప మెరుపునిస్తుంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి. ఇది బ్రాహ్మణుడు విప్రకుమారుల రక్షణ కథలో వస్తుంది. అంటే బ్రాహ్మణుడి కుమారులందరూ చనిపోతూ ఉంటారు పుట్టినప్పుడే. దాంతో అతడు కృష్ణుడికి మొరపెట్టుకుంటాడు వెళ్ళి. కానీ కృష్ణుడు ఆ రోజు యజ్ఞ దీక్షలో ఉంటాడు, కదలలేదు. కానీ అదే సమయానికి అర్జునుడు అతని దగ్గర ఉంటాడు. అర్జునుడు నీకెందుకు బావా, నేను వెళ్ళి రక్షిస్తాను అంటే యముడు కానీ యమదూతలు కానీ వచ్చి ప్రాణాలను పట్టుకుపోదామని ప్రయత్నిస్తే ఇతను యుద్ధం చేసి ఆపేద్దామని చెప్పి, సరే చిరునవ్వు నవ్వి సరే వెళ్ళి ప్రయత్నించి అంటాడు కృష్ణుడు. అర్జునుడు వెళ్తాడు, విఫలుడు అవుతాడు. అట్లా ఎలా వచ్చిందో తెలీదు, ఎలా పోయిందో తెలీదు, ఆ ప్రాణం పోతుంది వెంటనే. ఆ సందర్భంలో ఆ బ్రాహ్మణుడు అతనికి ఉక్రోషం ఆ బాధతో అర్జునుడిని నిందిస్తూ ఒక మాట అంటాడు. నీవేమి చేయుదు ఈ గాంధీవము నీకిచ్చి ఇమ్ము డెప్పరమైనన్ లావుగలదంచు పలికిన పావపుచే కాదే కోలుపడితి కుమారుణ్ణని. అంటే ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు అర్జునుడిని నిందిస్తూ అర్జునుడికి గాంధీవాన్ని ఇచ్చిన అగ్నిదేవుని కూడా ఆ నిందలోకి లాగాడు. అంటే ఇది ఆ బ్రాహ్మణుడి తాలూకా బాధని, ఉక్రోషాన్ని చాలా అద్భుతంగా మనకి ప్రకటించేటువంటి మాటల్లోని వక్రత. ఈ వక్రత సరే ఈ సంభాషణలు వర్ణనలు దాటి ముందుకు వెళ్తే కావ్యంలో రసాన్ని నిర్వహించడంలో కూడా చాలా వక్రమైన విచిత్రమైన మార్గాన్ని నాచన సోమన తొక్కాడు. దీన్ని చాలా మంది విమర్శకులు విమర్శించారు కూడా. ఇది రస ఆవిష్కారం చేసే కావ్యం కాదు అని. ఎందుకంటే అసలు ప్రారంభిస్తూనే ఒక సన్నివేశం రసాభాసతో మొదలు పెడతాడు. అది ఊర్వశి నరకుల సంభాషణ. నరకాసురుడు స్వర్గాన్ని జయించిన తర్వాత ఊర్వశిని పిలిపిస్తాడు. ఊర్వశి మీద మోహపడతాడు, తన వలపుని చెప్తాడు. కానీ ఊర్వశికి మాత్రం అది ఇష్టం ఉండదు. కానీ అతడు స్వర్గాధిపతి ఇప్పుడు అయ్యాడు, ఆ రాక్షసుడు ఎట్లా కాదన్నాం అని చాలా తెలివిగా ఒక మాటల చదరంగం ఆడి అతన్ని మొత్తం మునుల మీదకి పంపిస్తుంది. అంటే ఆ రకంగా నరకాసురుడి వధకి బీజం వేసింది అక్కడ ఊర్వశి. ఇక ఇంకో తమాషా విషయం ఏంటంటే నరకాసురుడు నారాయణ అంశే, ఊర్వశి నారాయణ అంశే. అతన్ని సంహరించింది నారాయణుడే. సరే ఈ సందర్భం అంతా కూడా మనకి శృంగార రసం, అంటే ఆ నరకుడు ఊర్వశి మధ్య సంభాషణ అంతా కూడా శృంగార రసం కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నది రసం కాదు, రసాభాస. ఎందుకంటే అది ఏకోన్ముఖమైన కోరిక, అది ఇద్దరికీ ఉన్నది కాదు. అందుచేత దానికి తగ్గట్టే అతడు దాన్ని నిర్వహిస్తాడు. అంటే విమర్శకులు కొందరు ఇది శృంగార రసం అని భావించి ఇతడు చాలా అస్తవ్యస్తంగా దీన్ని నిర్వహించాడని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నా దృష్టిలో అది సమంజసం కాదు. ఎందుకంటే ఇది స్పష్టంగా రసాభాసకి ఉదాహరణ కాబట్టి. అంచేత ఒక కావ్యాన్ని రసాభాసతో మొదలు పెట్టడం అనేది మనకి అంటే మనుచరిత్రలో ఉందని చెప్తారు, కానీ ఈ ధోరణి అసలు పూర్తిగా వేరు. అలాగే నా కావ్యం అంతా చూసిన తర్వాత కూడా, అంటే చదివినప్పుడు అతను ఎప్పుడు కూడా రసాన్ని ఆ రస స్థాయికి చేరుకునేలాగా ఎక్కడా ఏ సన్నివేశాన్ని రచించకుండా ఆ దగ్గరికి చేర్చి అక్కడి నుంచి మళ్ళీ తప్పించేస్తాడు పాఠకుల్ని అని అనిపించింది.
ఇంకొక ఉదాహరణ నరకాసుర సన్నివేశంలోనే మనకి తెలుసున్నదే. నరకాసుర యుద్ధంలో సత్యభామ శ్రీకృష్ణులు చేసే యుద్ధంలో అది సాధారణంగా చూడాలంటే వీరరస ప్రధానమైనటువంటి సన్నివేశం. ఎర్రన హరివంశంలో చాలా వీరరస ప్రధానంగానే నిర్వహిస్తాడు. ఎక్కడో ఒక్క పద్యంలో మాత్రం శృంగార స్పర్శం చూచాయిగా ఉంటుంది ఎర్రన హరివంశంలో. కానీ నాచన సోమన ఉత్తర హరివంశంలో ఈ వీర శృంగారాలను రెండింటినీ చాలా సమపాళ్లల్లో నడిపిస్తాడు. ఇది నిజానికి రస సిద్ధాంతానికి అంత అది కొంచెం విరుద్ధమైన విషయం. ఎందుకంటే ఒక రసం ప్రధానంగా ఉండాలి, తక్కిన రసాలు దానికి అంగిరసాలుగా ఉన్నప్పుడు రససిద్ధి కలుగుతుంది. కానీ నాచన సోమన్ రెండింటినీ కలిపి ఒకే రకంగా నిర్వహించి ఒక విచిత్రమైనటువంటి ఆ రచన చేస్తాడు. సరే, ఇది ఇది అతడి గుణమా దోషమా అన్నది మనం కొంచెం ఆ సూక్ష్మతకి వెళ్తే తెలుస్తుంది. ఆ మూడవ ముఖ్యమైనటువంటి లక్షణం సూక్ష్మత. సూక్ష్మత అంటే చెప్తున్నటువంటి విషయాన్ని చాలా సునిశ్చితంగా చెప్పకుండా చెప్పడం. ఇది నిజానికి నాచన సోమన విషయంలో అసలు అతనికి లేనిదే సూక్ష్మత అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అతనికి శబ్దాలంకారాల మీద చాలా ఎక్కువ ఇష్టం అని, అతడికి ఏ వర్ణన చేసినా అది సమగ్రంగా ఏదో సాగదీస్తూ విస్తారంగానే చేస్తాడు తప్పిస్తే క్లుప్తంగా చెయ్యడని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇది స్థూల దృష్టికి నిజమే కూడా. కానీ నా ఉద్దేశంలో ఆ శబ్దాలంకారాలని వాటిని దాటుకుని ముందుకు వెళ్తే అతను ఏదో చెప్పకుండా ఒక మహా విషయాన్ని స్ఫురింపజేయడానికే ప్రయత్నించాడని నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ అద్భుతమైన ఒక శీర్షపద్యాన్ని చూద్దాం. నరకాసుర ప్రాణనాళోత్తరణ కేళి రణకేళి బలకేళి రమణ చూపే కంసదానవ శిర కమల కృత్తన మేలు తన మేలు చేయి పెద్దలకు నసగే చాణూర ముష్టిక క్షతజ కీలాలంబు నాలంబులో నెల్ల నలవరపే మురహయగ్రీవాంత్రమూల ఫేనావలి నావలి తలగ చీకాకు పరచే వీర రససార కాసార విహరణంబు విష్ణునకు నొప్పు అతనితో విగ్రహింప దొరకొని నవచ్చు మనకు మద్దులు మునింగిపార వెంపళ్ళు తమకెంత బంటి అనుట. ఇది పద్యం వినగానే మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక పారవశ్యంలో ముంచేసే పద్యం. ఇది జనార్దనుడని ఈ హంసడి భక్తులు చెప్పాను కదా, రాజకుమారులు, వాళ్ళు అంటే ఈ శివ గర్వంతో రాజసూయం చేస్తామంటారు. అంటే అందరు రాజుల్ని జయించి చేసేటువంటి సమ్రాట్టులు చేసే రాజసూయ యాగాన్ని మేము చేస్తామంటారు. అతడి మంత్రి మిత్రుడు జనార్దనుడు. అతన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి రాయబారిగా, శ్రీకృష్ణుని తమకి కప్పం కట్టమని అడిగి రాయబారిగా వెళ్ళమంటారు. జనార్దనుడు నవ్వి, ఏమిటయ్యా మీరు ధర ఇంగళాల పుట్ట ఎలాంటి రాజులు ఉన్నారు అని భీష్ముడు ఇలాంటి గొప్ప గొప్ప రాజుల గురించి చెప్తూ శ్రీకృష్ణుడి వీర పరాక్రమాన్ని వర్ణిస్తున్నటువంటి శీర్షపద్యం ఇది. మనకి ఈ పద్యంలో మనకి అద్భుతమైన సౌందర్య, శబ్దాలంకార సౌందర్యం మనకి కనిపిస్తూనే ఉంది. నాళోత్తరణకేలి రణకేలి, ఇలాగా ఆ యమకాలంకారం ప్రతి పాదంలో శీర్షపాదాలు విరిగేటువంటి చోట దాన్ని పెట్టి అద్భుతమైనటువంటి శబ్దాలంకార సౌందర్యాన్ని మనకి చూపించాడు. ఆ జనార్దనుడు అంటున్నాడు, అంటే ఎట్లాంటి వాడు కృష్ణుడు, నరకాసురుడు, కంసుడు, చాణూర ముష్టికలు, మురహయగ్రీవుడు ఇట్లాంటి వాళ్ళని చంపిన వాడు, అతనితో మనం అట్లాంటి వీరరస కాసార విహరణం చేసిన కృష్ణుడితో మీరు తలపడడం ఎలా ఉంది అంటే, మద్ది చెట్లు, పెద్ద పెద్ద మద్ది చెట్లు కూడా మునిగిపోయే ప్రవాహాన్ని వస్తూ ఉంటే ఏవో పిచ్చి మొక్కలు ఈ ప్రవాహం మనకెంత లోటు అన్నట్టుగా ఉంది మీరు అనడం అంటారు. తమకెంత బంటి అనుట అనేది ఇక్కడ బంటి అనేది ఒక విచిత్రమైన ప్రయోగం. బంటి అనేది అపదం, అంటే ప్రత్యయం, విడిగా పదం కాదు. కానీ అంటే మోకాలి బంటి, కుత్తుక బంటి ఇట్లా ప్రయోగాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ సోమన ఎంత బంటి అనేది విడిగా ఒక పదంగా ప్రయోగించినట్టుగా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రయోగం మళ్ళీ నాకు ఎక్కడ కనబడలేదు. సరే, ఈ శబ్దాలంకార సౌందర్యాన్ని దాటి మనం వెళ్తే అసలు ఏమిటి చెప్తున్నాడు, ఏమిటి వర్ణించాడు? ఈ నరకాసురుడి ప్రాణాలనేటువంటి తామర తూడ్ని పెరికివేసేవాడు. అలాగే కంసుడి శిరస్సు అనేటువంటి పద్మాన్ని త్రుంచివేశాడు. అలాగే చాణూర ముష్టికల రక్తం, క్షతజం అంటే రక్తాన్ని అనేటువంటి జలాన్ని చిందరవందర చేయడం. ఇలాగా
తామరతోళ్ళని చిదిమే ఆ మురహయగ్రీవుల ప్రేగులు అనేటువంటి నొరగని చీకాకు పరచడం. అంటే ఒక తామరతోళ్ళని తెంపేయడం, ఈ పద్మాలని పెరికేయడం, ఈ జలాన్ని చిందరవందర చేయడం, ఇదంతా మనకి ఏ దృశ్యాన్ని కనిపిస్తోంది? ఒక పెద్ద మదించిన మత్త గజం ఒక సరస్సులో చేసేటువంటి స్వైర విహారం మనకి సాక్షాత్కరిస్తుంది. నాచన సోమన ప్రత్యేకత ఏమిటంటే పద్యం ఎక్కడా కూడా నేరుగా ఈ కృష్ణుడు మదపుటేనుగా అనే పోలికని ఎక్కడా చెప్పకుండానే అతడు వర్ణించిన విధానంతో ఆ దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేయడం, అది ఆ నాచన సోమన కవిత్వంలోని సూక్ష్మతకి ఒక గొప్ప ఉదాహరణ. ఇది చాలా గొప్ప కవిత్వానికి, అంటే ఇది అలంకార ధ్వనికి రసధ్వనికి చాలా గొప్ప ఉదాహరణ. అలాగే ఇందాకలా చెప్పుకున్న పద్యం సత్రాజిత్తనయ కరంతర ధనుర్జారం, అది అసలు దాని గురించి వివరించాలంటే అదొక వేరే ప్రసంగమే అవుతుంది. ఎందుకంటే ఆ శబ్దాలంకార ఆ సమాస బంధుని దాటుకుని వెళ్ళి చూస్తే 3 దృశ్యాలని ఒకే పద్యంలో పెనవేసి మనకి చూపిస్తాడు. అంటే మామూలుగా మనకు తెలుస్తున్నదే, సత్యభామ చేస్తున్న యుద్ధాన్ని వర్ణిస్తున్న పద్యం అది. తన ధనుష్టంకారం చేస్తూ ఆ శాంగం నుంచి వచ్చేటువంటి ఆ బాణ పరంపర ఆ నరకాసురుడి మీద వేయడం అనేది ఒక దృశ్యం అయితే, ఆ ఐరావతి సూత్రానర్గళ నిర్గళ స్తనితమై అంటే ఒక మెరుపులతో కూడినటువంటి ఉరుములు. స్తనితం అంటే ఉరుములు, ఐరావతి అంటే మెరుపు, ఐరావతి ఆ మెరుపులతో కూడిన ఉరుములు, అలా ఉన్నది ధనుష్టంకారం. అలాగే సరే ఆవిడ భ్రూ విభ్రమాలన్నీ కూడా ఇంద్రధనుస్సుల కాంతుల్లాగా ఉన్నాయి. అంటే ఒక మేఘం మెరుపులతో ఉరుములతో ఇంద్రధనుస్సు కాంతులతో పిడుగుల్ని మహాశనులు ఒక పెద్ద పర్వతం మీద, ఆ నరకాసుర గాత్రం అనే గోత్రం అంటే పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద కురుస్తున్నటువంటి ఒక పిడుగులు కురుస్తున్న ఒక మేఘం, అది రెండో దృశ్యం అక్కడ మనకు చూపిస్తుంది. ఇక మూడో ఇక్కడ వరకు ఏకవీన చేయగలిగేటువంటి వర్ణనే, కానీ మనకి మూడో దృశ్యాన్ని కూడా ఇందులో చూపిస్తాడు. అంటే ఎక్కడా కూడా శ్లేషాలంకారం కానీ ఉపమాలంకారాలు కానీ నేరుగా వాడకుండా ఆ వాడిన పదాల ద్వారా ఐరావతం ఇంద్రుడు, అశనులంటే వజ్రాయుధం, అలాగే గోత్రం అంటే కులపర్వతం అని కూడా అర్థం ఉంది. అంటే ఐరావతాన్ని ఎక్కి ఇంద్రుడు కులపర్వతాల రెక్కల్ని తన వజ్రఘాతాలతో ఖండిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి అదే పద్యంలో నాచన సోమని చిత్రీకరించాడు. ఇట్లాగా 3 దృశ్యాలని ఒకే పద్యంలో చిత్రీకరించడం నాకు ఆంధ్ర సాహిత్యంలో కాదు, అసలు ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా కూడా నాకు కనిపించదు. అలాగే శ్రీకృష్ణుడి వర్ణన ఒకటి ఉంటుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడి ఈ మునులు బాధిస్తూ ఉంటే మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు క్రోధోద్రిక్తుడు అవుతాడు. అప్పుడు అతని క్రోధ స్వరూపం ఎలా ఉంది అని వర్ణించే పద్యం ఒకటి. అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముజ్జద్భ్రూకుటీ భంగ పాసుర పాలస్థలుడు చలాచల మనశూలాయ మాన వ్యధా పరివేశానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్ నరకాలంభ విజృంభణంబు నరపెన్ నారాయణుండాకృతిన్ అంటాడు. అంటే శ్రీకృష్ణుడు ఆ సమయంలో నారాయణాకృతిని గా ఉన్నాడు అని. సరే, అతని ఎర్రని తామర రేకుల వంటి కనులు ఇవన్నీ ఆ పద్యంలో మనం ఉంటాయి. అయితే ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే ప్రత్యక్ష రౌద్రంబనన్ అన్న పదం. మామూలుగా ఒక అర్థం ఏమిటి అంటే రౌద్ర రసం, ఆ కోపమే ప్రత్యక్షమైనట్టుగా ఉంది అని ఒక అర్థం అయితే, ప్రత్యక్ష క్రోధంబనన్ అని కూడా అనొచ్చు కదా. ప్రత్యేకంగా రౌద్ర శబ్దం వల్ల అతడు రుద్రుడే ప్రత్యక్షమయ్యాడా అని అటువైపు నారాయణుని ఇటువైపు రుద్రాంశని కూడా అక్కడ మనకి చూపిస్తాడు. ఇది చాలా ఔచిత్యంతో కూడింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు చేయబోయేది నరకాసుర వధ, అంటే అది లయం. అందుకు ఆ రుద్రాంశ అతనిలో ఉండాలి. లేదంటే నారాయణుడు తన తండ్రి కొడుకుని చంపడం ఎట్లా అవుతుంది? అందుకు ఇది ఎంత సంవిధానం అంటే చివర నరకాసుడు చనిపోయిన తర్వాత పాపం భూదేవి వచ్చి కుమారుడు కదా మొరపెట్టుకుంటుంది కృష్ణుడి దగ్గర. అందులో ఒక మాట అంటుంది ఆవిడ, ఏమయ్యా నువ్వు త్రిమూర్తి స్వరూపుడువే, సృష్టి స్థితి లయాలు చేసే త్రిమూర్తి స్వరూపుడు అంటారే, నా కొడుకు విషయంలో నువ్వు మొదటిది చివరిది మాత్రమే చేసావు, రెండోది చేయలేదయ్యా అంటుంది. అంటే సృష్టించింది అతడే, లయం చేసింది అతడే, పాలించడం మాత్రం నువ్వు చేయలేదు అని.
అంటే సరే సృష్టించినప్పుడు బ్రహ్మస్వరూపుడు అయితే ఇప్పుడు సంహరిస్తున్నప్పుడు అతడు రుద్రుడు అయ్యాడు. అందుకు మొట్టమొదటి ప్రాతిపదికగా ఆ శ్రీకృష్ణుడి కోపాన్ని వర్ణిస్తూ ఆ ప్రత్యక్ష రౌద్రంబనని అంత బరువైన ఆ అద్భుతమైనటువంటి సూక్ష్మమైన ప్రయోగం ఇది. ఇట్లాగే మనకి శివుడిని ఇక్కడ కూడా ఎక్కడ నేరుగా చెప్పలేదు. ఇలా చెప్పకనే శివుడిగా స్ఫురింపజేసేది ఇంకొక చోట కనిపిస్తుంది. అది నారదుడి వర్ణన. నారదుడు పౌండ్రకుడి దగ్గరికి వస్తాడు ఆ కథ మొదట్లోనే. వచ్చినప్పుడు నారదుడి స్వరూపాన్ని వర్ణిస్తున్న పద్యం చూడండి. ప్రాళేయాంశు మరీచి నిర్మల తనూభాగం కృష్ణాజిన వ్యాలోలామల యజ్ఞ సూత్రములు అంశాసక్త వీణాలత లాలిత్యంబును లలాటికారుచులు గ్రాలన్ నారదుండిచ్చలన్ కైలాసంబున నుండి వచ్చే కలహోత్కస్వాంతుడు అచ్చోటికిన్ అంటాడు. ప్రాళేయాంశు అంటే చంద్రుడు, ప్రాళేయాంశు మరీచి అంటే చంద్రకాంతులు. చంద్రకాంతుల వంటి తెల్లని నిర్మలమైన శరీరం కలిగిన వాడు అని నారదుడి పరంగా ఒక అర్థం అయితే, చంద్రకాంతులతో మరింత తెల్లబెట్టిన దేహం కలవాడని శివుడి పరంగా అన్వయం వస్తుంది. అలాగే కృష్ణాజిన వ్యాలోలామల యజ్ఞ సూత్రములు అంటే కృష్ణజింక చర్మంతో చేసిన యజ్ఞ సూత్రాలని నారదుడి పరంగాను, నల్లని చర్మం కలిగినటువంటి పాములని యజ్ఞ సూత్రాలుగా కలిగిన శివుని పరంగాను, అలాగే లలాటికారుచులు ప్రత్యేకంగా అక్కడ పేర్కొనడంలో ఉద్దేశం కూడా ఏమిటి అంటే ఆ పాలస్థలి జ్యోతి, ఆ శివుడి తాలూకా మూడవ కన్ను. అంటే ఆ నారదుడే కైలాసం నుంచి వచ్చిన శివస్వరూపము అని మనకి చెప్పకనే చెప్తుంది. ఇక్కడ కూడా ఎక్కడ ఎలాంటి శ్లేషాలంకారం కానీ ఉపమాలంకారం కానీ లేదు. బహుశా ఇది సమాసోక్తి అలంకారం అవ్వచ్చేమో పెద్దలు చెప్పాలి. అయితే ఇట్లా చెప్పకనే చెప్పేటువంటి ఒక ఆ లక్షణం, గొప్ప లక్షణం మనకి ఆ నాచన సోమన కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఇదే పద్య వర్ణనలోనే కాదు, రస నిర్వహణలో కూడా ఇదే చూపించాడు అని నా ఉద్దేశం. దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఇందాక నరకాసుర వధ సన్నివేశం చెప్పుకున్నాం కదా, అందులో శృంగార వీర రసాలని ఎందుకు కలిపి నిర్వహించాడు అని ఆలోచిస్తే, అసలు సత్యభామ శ్రీకృష్ణుడి వెంట ఎందుకు వెళ్ళింది? ఎక్కడ మనకి భాగవతంలో, పోతన భాగవతంలో ఏదో సత్యభామ శ్రీకృష్ణ సంభాషణ ఉంటుంది. నేను వస్తానడం శ్రీకృష్ణుడు కాదు, పుష్పంధయ జంకారం సమయ పుష్పంధయ జంకారములు కావు కుంభీంద భీషణ కుంభీంద బృంహితములు అని భయపెట్టడం, అలా కాదు నేను వస్తానని చెప్తే మొత్తానికి చివరికి తీసుకువెళ్ళడం అని ఉంటుంది. కానీ ఈ ఉత్తర హరివంశంలో అట్లాంటి సంభాషణ ఏదీ లేదు. కేవలం సత్యభామను తీసుకువెళ్ళాడు యుద్ధానికి అని మాత్రమే ఉంటుంది. ఎర్రన హరివంశంలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ మధ్య సంభాషణ ఉండదు. అంటే సంస్కృత హరివంశంలో కూడా అట్లాగే ఉంది. అయితే ఎందుకు తీసుకువెళ్ళాడు అన్నదానికి హరివంశంలో కానీ ఉత్తర హరివంశంలో కానీ నేరుగా సమాధానం లేదు. మనకి ఇతరత్ర కథలు ఉన్నాయి. అంటే నరకాసురుడు భూదేవి పుత్రుడు కాబట్టి భూదేవి చేతే అతనికి చావు ఉందని, వరం ఉందని, సత్యభామ భూదేవి అవతారం కాబట్టి అట్లా వెళ్ళిందని. అయితే ఈ కథలు భాగవతంలో కానీ హరివంశంలో కానీ లేవు. అయితే ఈ ప్రశ్నకి సమాధానం అతడు నిర్వహించిన తీరులో నాకు ఒకటి తట్టింది. ఏమిటి అంటే, ఎందుకు ఆ శృంగార వీర రసాలని సమానంగా అక్కడ నిర్వహించాడు అంటే, ఒకటే, శ్రీకృష్ణుడికి శృంగారం కేళి అయినా సమరమైన ఒకటే సమానం అతనికి. అది మనకి చెప్పకనే అలా చెప్పాడు. ఎప్పుడైతే అతడి సమరకేలి శృంగార కేలితో సమానమో సత్యభామ అతన్ని ఉండడంలో ఇంకా పెద్ద ప్రశ్నే ఉంది. ఇది చెప్పకనే చెప్పడానికే అట్లా నిర్వహించాడు అని నాకు అనిపించింది. ఏమిటి ఇది నా ఊహన అంటే, ఇట్లాంటి సన్నివేశమే ఇంకోటి కూడా ఉంటుంది ఉత్తర హరివంశంలో. అది ఏమిటి అంటే ఈ కృత్య సంహారం. కృత్య అంటే ఒక మహమ్మారి, భూతం అని చెప్పాను కదా. పౌండ్రకుడి కొడుకు కాశీరాజు కృష్ణుడి మీద పగతో ఒక పెద్ద భూతాన్ని సృష్టించి ద్వారక మీదకు వదులుతాడు. ఆ వదిలిన సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణులతో పాచికలాట ఆడుతూ ఉంటాడు. సరే, తన సుదర్శనాన్ని వదిలి దాన్ని సంహరించడం అది సన్నివేశం. ఈ ఎర్రన హరివంశంలో ఈ కథనంతటిని కేవలం ఒక చిన్న వచనంలో నడిపేస్తాడు. ఇదే కథని నాచన సోమన ఉత్తర హరివంశంలో తీసుకుని ఒక 20 పద్యాల దాకా విస్తరించాడు. అయితే ఈ 20 పద్యాల్లో కూడా 80% ఆ కృష్ణుడు సత్యభామ రుక్మిణి ఆడిన పాచికలాట వర్ణనే. ఒక కృత్యా సంహారం, ఒక భయంకరమైనటువంటి రాక్షస సంహారం ఏమిటి, దాంట్లో ఈ పాచికలాట వర్ణన ఏంటి, మొత్తం కథ అంతాను. పైగా
ఈ ద్వారకావాసులు వచ్చి కృష్ణుని మొరపెట్టుకున్నప్పుడు కృష్ణుడు వాళ్ళతో నేరుగా సమాధానం చెప్పడు. కేవలం సత్యభామతో మాట్లాడుతున్నట్టుగానే ఆ మాటల్లోనే వాళ్ళకు కూడా సమాధానం ఉండేటట్టుగా నాచన సోమన్ రచిస్తాడు. ఏమిటి ఇంత విచిత్రమైనటువంటి విషయం అంటే నాకు తట్టిన సమాధానం ఒకటే. శ్రీకృష్ణుడికి కృత్యాసంహారం అన్నది కూడా పాచికలాటతో సమానం. దాన్ని స్థాపించడం కోసమే ప్రత్యేకంగా అక్కడ కేవలం నేను వీరరసాన్నో భయానక రసాన్నో పోషించను, పాచికలాటనే మీకు చూపిస్తాను అని నాచన సోమన్ మనకి, అంటే కొంచెం సాహిత్యం ఆలోచనామృతం కాబట్టి ఆలోచిస్తే నాకు తట్టినటువంటి విషయం అది. మామూలుగా అసలు ఈ రస సిద్ధాంతంలో ఏమిటి రసం అంటే, ఒక నటుడు ఒక పాత్రని నటిస్తాడు. ఆ పాత్రలో ఉన్నటువంటి అనుభూతుల్ని అతడు తన నటన ద్వారా వ్యక్తీకరిస్తాడు. ప్రేక్షకులు ఆ అనుభూతులతో సహృదయులైనటువంటి ప్రేక్షకులు ఆ అనుభూతులు తాము కూడా చెందితే వాళ్ళలో కలిగేటువంటిది అది రసావిష్కరణ, రసానుభూతి. కానీ నాచన స్వామి ఇక్కడ ఉత్తర హరివంశంలో కథానాయకుడు ఎవరు? శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి. అందువల్ల ఇందులో నాచన సోమను మీరు శ్రీకృష్ణుడు ఆడుతున్నటువంటి ఆ చర్యల్ని మీరు చూడకండి, ఆ పాత్రని చూడకండి, పాత్ర వెనకనున్న నటుడిని చూడమని మనకు చెప్తున్నాడు అనిపించింది. ఎప్పుడైతే మనం పాత్రని చూడకుండా ఆ పాత్ర వెనక నటుడిని చూసామో అప్పుడు ఆ అనుభూతులతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే నటుడికి ఆ అనుభూతులతో సంబంధం లేదు కదా. అందుచేత అట్లాంటి పరమ ప్రయోజనం కోసమే ఇటువంటి రస నిర్వహణ, ఎక్కడా కూడా రసం పాఠకుల్లో కలగకుండా ఆ ఆడుతున్నదంతా నాటకమే అని స్ఫురింపజేయడానికి ఈ రకమైన సంవిధానం చేశాడు అని నాకు అనిపించింది. అయితే ఇట్లాంటి సంవిధానం ఎందుకు చేశాడు, అసలు అతను చెప్పదలుచుకున్న ఆ తత్వం ఏమిటి అన్నది ఆలోచిస్తే నాకు 2 వాక్యాలు అతి ముఖ్యమైనటువంటి వాక్యాలుగా కనిపించాయి ఈ మొత్తం కావ్యంలో. ఏమిటా వాక్యాలు అంటే, తమ లోని చూట్కి తముదాడే కనుంగొడు మాట్కి ఇంతకాలము నిన్ను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్. ఇది శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుడు కృష్ణుడితో అనే మాటలు. అంటే నువ్వు నేను ఒకడేనయ్యా, అంచేత నువ్వు ఇంతకాలం నా గురించి తపస్సు చేయలేదు, నిన్ను నువ్వే తపస్సు చేసుకున్నావు అంటున్న మాటలు అనమాట. అంటే ఇది ఆ హరిహరాద్వైతాన్ని చాలా స్పష్టంగా స్థాపించేటువంటి వాక్యాలు. ఇది మనకి మూల హరివంశంలో కూడా ఉంది. శివుడు నేను నువ్వు ఒకటే అని ఆ సందర్భంలో చెప్పడం. కానీ నాచన సోమన ప్రత్యేకత ఏమిటి అంటే, ఏమిటి చెప్తున్నాడు శివుడు? ఇది శివుడు కృష్ణుడితో అంటున్న మాటలు కాకుండా ఒక పరమాత్మ జీవాత్మతో అంటున్న మాటలుగా మనం చూసినట్లయితే ఏమిటంటున్నాడంటే, నువ్వు ఇంతకాలం ఒకళ్ళు తమ లోపలి చూపులతో తమని తాము తెలుసుకునే విధంగా నిన్ను నువ్వే చూసుకున్నావు ఇంతకాలం. అంటే ఇది అద్వైత సిద్ధాంతం. అద్వైతంలో ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పేది. నిన్ను నువ్వు తెలుసుకుంటే అదే తపస్సు. రమణ మహర్షి అనేది అదే కదా, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో ఆ ప్రశ్నకి నువ్వు సమాధానం తెలుసుకొని. అంచేత ఆ అద్వైత సిద్ధాంతాన్ని, అంటే ఇక్కడ శివ కేశవుల అభేదాన్నే కాకుండా అద్వైత సిద్ధాంతాన్ని కూడా దీని ద్వారా నాచన సోమ స్థాపించాడు అని నాకు అనిపించింది. ఈ కావ్యం మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ హరిహర అద్వైతమే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి అసలు ఈ నాచన సోమన కావ్యం ప్రారంభిస్తూనే బలరాముడి గురించి ఒక విచిత్రమైన వర్ణన ఉంటుంది. ఏమిటా వర్ణన అంటే, పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ ప్రీతిన్ బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో అంధకోద్భూత స్నేహము కామపాలతయు తప్పుగాకేమి ప్రఖ్యాతిన్ పొందడే పాండురంగ మహిమన్ హాలాహల స్వీకృతిన్ అంటాడు. అంటే ఇది శంకరుడి బలరాముణ్ణి శివుడితో పోలుస్తున్న ఒక విచిత్రమైన పద్యం ఇది. శివుడు విష్ణుమూర్తి కృష్ణుగా అవతరిస్తున్నాడని విష్ణుమూర్తి మీద ప్రీతి చేత శంకరుడే బలరాముడి కింద పుట్టాడా అని జనాలు అనుకుంటున్నారు అంటాడు. అనుకుంటే ఏమిటయ్యా అంటే, మరి అంధకోద్భూత స్నేహము, అంధకాసురుడినేమో శివుడికి చంపాడు. అంధకులంటే ఒక యాదవులకి బాగా స్నేహితులైనటువంటి ఒక తెగ కూడా. బలరాముడి పరంగా వాళ్ళతో స్నేహం ఉంది, అంధకా స్నేహం. శివుడికేమో విరోధం. ఎలా కుదురుతుంది?
అలాగే కామపాలతయు. మరి మన్మధుడికేమో శివుడు విరోధి. మన్మధుడిని పాలించిన వాడు, ప్రద్యుమ్నుడిని పాలించాడు కదా బలరాముడు. ఎట్లా కుదురు తప్పును కాక అంటే తప్పును కాక ఏమి తప్పితే తప్పిందయ్యా అది. పాండురాంగ మహిమన్, ఆ శివుడు ఎట్లాగైతే మంచి తెల్లని శరీరంతో కాంతులతో ప్రఖ్యాతి పొందాడో అలాగే బలరాముడు కూడా అట్లాంటి కాంతులతో ఉండేవాడే కదా, తెల్లని వాడే కదా. అలాగే హాలాహల స్వీకృతి, శివుడి పరంగా కాలకూట విష స్వీకృతి, బలరాముడి పరంగా నాగలి ధరించాడు. అంచేత ఈ రెండిట్లోని అతడికి సరిపోయారు కదా. అంచేత శంకరుడు అంటే తప్పులేదు, శంకరుడే అంటాడు. అంటే ఉత్తర హరివంశాన్ని ప్రారంభిస్తూ అసలు శ్రీకృష్ణుడి పాత్రని ప్రవేశపెట్టకుండానే బలరాముడి పాత్రను ముందు ప్రవేశపెట్టి బలరాముడి పాత్రలో మనకు శివుణ్ణి చూపించాడు. అందుకు ఇది ఖచ్చితంగా శివకేశవుల అద్వైతాన్ని స్థాపించేటువంటి కావ్యం అని నాకు అనిపించింది. ఈ మొత్తం కథల్లో 2 కథల్లో తప్ప అన్ని కథల్లోనూ శివుడి ప్రస్తావన ఉంటుంది. ఆ శివుడి ప్రస్తావన నేరుగా లేని 2 కథలు ఏంటంటే నరకాసురుడ వధ, పౌండ్రక వాసుదేవుడి వధ. అయితే ఈ 2 కథల్లో కూడా ఇందాక మనం చూసాం, శ్రీకృష్ణుడు ప్రత్యక్ష రౌద్రం వనన్న అక్కడ శివుడిని చూపించాడు. అలాగే పౌండ్రక వాసుదేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నారదుడు శివస్వరూపం అని అక్కడ శివుడిని చూపించాడు. అంటే ఈ మొత్తం ఆ రకంగా శివమయంగాను విష్ణుమయంగాను అట్లా రచించాడు అని నాకు అనిపించింది. ప్రత్యేకంగా ఇక్కడ నారదుడి విషయంలో విశేషం ఏమిటి అంటే ఇక్కడ నారదుడే మళ్ళీ ఈ పౌండ్రక వాసుదేవుని పురికొల్పి యుద్ధానికి పంపిస్తాడు కృష్ణుడి మీద. అంటే ఆ చేసింది శివుడే అనమాట. ఆ కైలాసంబున నుండి వచ్చానప్పుడు ఆ భావం అద్భుతంగా ధ్వనిస్తోంది మనకి. అట్లాగే ఈ హంసడి గొప్పల కథ అని ఉంది కదా, ఈ హంసడి గొప్పలు శివుడి భక్తులు, కానీ చివరికి విష్ణువు చేత సంహరించబడ్డ. మరి ఇదేలా కుదురుతుంది? శివకేశవుల అద్వైతానికి ఇది తేడా కనిపించడం లేదా అంటే అక్కడ కూడా ఒక విచిత్రమైన విషయం ఉంది. ఈ హంసడి భక్తులు దుర్వాసో మహర్షిని అవమానిస్తారు. ఆ అవమానించినప్పుడు ఆ మహర్షి అంటాడు, నేను నిన్ను చంపక్కర్లేదు, శ్రీకృష్ణుడే చంపుతాడు, నీకు శాపం ఇవ్వను అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్తాడు దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షి అంటే సాక్షాత్ శివస్వరూపు. అంటే ఏ రకంగా శివుడి ద్వారా అతడు వాళ్ళు వరాలు పొందారో అదే శివుడిని అవమానించడం ద్వారా వాళ్ళు నాశనం అయ్యారు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక అక్కడ విశేషం ఏమిటి అంటే ఈ దూర్వాస మహర్షిని ఎందుకు వాళ్ళు తోలనాడుతారు అంటే మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సన్యాసం పుచ్చుకున్నారని దాన్ని అవహేళన చేస్తారు హంసడి భక్తులు. ఈ సన్యాసాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది అద్వైతమే, అద్వైత సిద్ధాంతము, అద్వైత మతమే. అంచేత ఒక రకంగా వాళ్ళు అద్వైతాన్ని వ్యతిరేకించినందుకే వాళ్ళు నాశనం అయ్యారని కూడా మనం భావించడానికి అభ్యంతరం లేదు. అట్లాగా శివకేశవాద్వైతము ఇటు అద్వైతము కూడా ఆ రకంగా చెప్పకుండానే తన కథనం ద్వారా సోమన స్థాపించాడు అని అనిపిస్తుంది. దీనికి అంతటికీ కూడా ఒక విత్తనం, ఒక బీజం లాంటి ఒక పద్యం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. బెల్లి కొట్టేశారు కదా. ఆ పద్యం ఏమిటి అంటే ఈ పద్యం చెప్పే ముందు సరే కొంచెం సమయం ఉందన్నారు కాబట్టి ఈ శివకేశవుల అద్వైత అభేదాన్ని చాలా స్పష్టంగా ఘాటుగా కూడా జనమేజయుని చేత పలికిస్తాడు నాచన సోమను. జనమేజయుడు ఏంటంటాడంటే పరివాదాస్పద మోద బాధ మదిరా పానాంధులై, పరివాదాస్పద వాద మోద మదిరా పానంబుచే మత్తులై హరిమేలంచు హరుండు మేలనుచు ఆహా కొందరు ఈ పొందెరుంగరు కైలాసనగొంబునందు మునులు ఏకత్వంబు భావించిరి ఆ మురవైరిన్ పురవైరి పాపుట మహామోహంబు ద్రోహం బగున్ అంటాడు. ఇది ఎర్రన హరివంశంలో కానీ సంస్కృత హరివంశంలో కానీ లేనటువంటి ఒక చాలా ఘాటైనటువంటి మాట. అంటే ఒక కీచులాటే ఒక మదిరాపానంలాగా వాళ్ళకి ఆనందించేటువంటి వాళ్లే హరుడు గొప్పవాడు హరి గొప్పవాడు అని వాదులాడతారు. కానీ ఆ చివరన మహామోహంబు ద్రోహంబగు అండంలో ఏదో మురవైరికి యతి కోసం వేయలేదు. మహామోహం అంటే అవిద్య కారణంగానే ఇట్లాంటి భేదాన్ని బాపుట అంటే వేరు చేయడం, ఆ వేర్పాటు అట్లాంటి అవిద్య వల్లే జరుగుతుంది, అది చాలా ద్రోహము అని చాలా ఘాటుగా చెప్తాడు. సరే అసలు బీజమైనటువంటి పద్యం శ్రీకృష్ణుడు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు
శివకేశవులు ఇద్దరు కౌగిలించుకుంటారు. ఆ కౌగిలించుకున్న దృశ్యాన్ని ఒక అద్భుతమైన పద్యంతో, చిన్న పద్యం, కంద పద్యంతో నాచన సోమన వర్ణిస్తాడు. ఏంటంటాడంటే, ఈ తెరగున ఆ ఇరువురు చిత్తముగతి ఒడలు కలిసి సిద్ధాంత పరాయత్తులకు మునుల ఎరుకకు విత్తై చెలువారే జమిలివేల్ పని తెలుపన్. ఇక్కడ వచ్చింది జమిలివేలు. అంటే ఈ అద్భుతమైన జమిలివేలుపు అనే పదబంధాన్ని సృష్టించింది నాచన సోమన. ఈ రకంగా వాళ్ళు చిత్తముగతి, ఇద్దరు చిత్తంలో ఒకటే, రూపాలే వేరు, కానీ అప్పుడు రూపాలు కూడా ఒడలు కూడా పెనవేసుకుపోయాయి. ఆ పెనవేతని జమిలివేలుపు అన్న ఒక అద్భుతమైన పదబంధంతో మనకి సాక్షాత్కరింపజేశారు. వాటికి కలిసి ఎట్లా ఉన్నారంటే సిద్ధాంత పరాయత్తులకు మునులు. అంటే అక్కడ సిద్ధాంతం ఏమిటంటే అద్వైత సిద్ధాంతమే. అద్వైత సిద్ధాంత పరాయణులైనటువంటి మునుల ఎరుకకు, వాళ్ళ ఈ ఎరుక అన్నది కూడా చాలా అద్భుతమైన పదం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో సత్తు, చిత్తు, అస్థి, భాతి ఈ పదాలు అసలు మూల పదాలు. మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా ఇదే, ఉండడం, ఉన్నాదని తెలియడం అని. దీనికి చక్కని తెలుగు పదాలు ఉనికి, ఎరుక. ఆ ఎరుక అంటే చిత్త. ఆ చిత్తం అనే పదాన్ని రెండో పాదంలో వేసి, ఎరుక అనే పదాన్ని అచ్చతెనుగు పదాన్ని మూడో పాదంలో వేసి, ఆ ఎరుకకు విత్తు, ఆ మూల కందం అయినటువంటి వేలుపు ఎవరు అంటే జమిలి వేలుపు అండంలో కూడా ఏకవచన ప్రయోగం చేసి అది ఒకటే అని స్థాపించాడు. ఇక్కడ ఇందులో ఒక మరో విశేషం నాకు కనిపించంటే, వ్యాకరణ పండితులు ఉన్నారు కాబట్టి అది సరైందో కాదో చెప్పాలి. ఈ పద్యంలో నాకు ఒక వ్యాకరణ దోషం కనిపించింది. ఈ తెరగున ఇరువురు చిత్తముగతి ఒడలు కలిసి సిద్ధాంత పరాయత్తులకు మునుల ఎరుకకు విత్తై చెలువారే జమిలివేల్ పని తెలుపన్. ఇందులో క్రియాపదం అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటంటిది క్రియాపదం తెలుగులో ఎప్పుడు ఉండాలి. సమాపక క్రియ అంటాం. అది ఏమిటి ఇక్కడ? చెలువారే. చెలువారే అనేది సమాపక క్రియ. కానీ చెలువారే అనేది ఏకవచన సమాపక క్రియ. అంటే ఏకవచనానికి మాత్రం, అంటే అతడు వచ్చే, ఆమె వచ్చే, ఇతడు తినే, అతడు ఏదో భాషించే, ఇట్లా ఏకవచనం చెప్పేటువంటి క్రియ. ఈ వాక్యంలో కర్త ఎవరు? కర్తవాచకం ఏమిటి? తెరగున ఆ ఇరువురు, ఇద్దరు. కర్తవాచకమేమో బహువచనంలో ఉంది, కానీ సమాపక క్రియ ఏమో ఏకవచనంలో ఉంది. ఆ ఇరువురు తినే అనకూడదు, ఆ ఇరువురు తినిరి అనాలి. ఆ ఇరువురు వచ్చే అనకూడదు, ఆ ఇరువురు వచ్చిరి అనాలి. అట్లాగే ఆ ఇరువురు చెలువారే అంటే నాకు తెలిసి సరికాదు, చెలువారిది అని బహువచనం ప్రయోగించాలి. కానీ నాచన సోమన నాకు వ్యాకరణంతో అతిక్రమించైనా నేను స్థాపించాలనుకున్నది స్థాపిస్తాను, వాళ్ళిద్దరూ ఇద్దరు కాదు అంచేత వాళ్ళు చెలువారిది అన్న అర్థం లేదు, చెలువారే అనే చెప్తాను అని. కానీ జమిలి వేలుపు కర్త కాదు కదా. అది మొదట బహువచనంతో మొదలుపెట్టి ఏకవచనంతో ముగించి అంచేత క్రియ కూడా నేను అందులోనే వేస్తాను అని ఆ తత్వాన్ని అంతలాగా స్థాపించాడు అని. వ్యాకరణ పరంగా సాధించాడో లేదో తర్వాత మనం చర్చించుకోవచ్చు. సరే, చివరిగా అంటే ఎట్లాగో మనం ముగిస్తున్నాం, వ్యాకరణం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక చిన్న సంస్కృత శ్లోకంతో ముగిస్తాను. ఇది ఈ శ్లోకం నీలకంఠ దీక్షితులు వారు నీలకంఠ విజయం అనే కావ్యాన్ని ప్రారంభిస్తూ చెప్పిన ప్రార్థనా శ్లోకం. ఈ నీలకంఠ దీక్షితులు కూడా నాచన సోమంలాగే చాలా వక్రోక్తి వైభవం, వ్యంగ్య వైభవం అతని కవిత్వంలో ఉంటుందని విమర్శకులు చెప్తారు. ఈ శ్లోకం చూస్తే అది ఎంత వక్రోక్తం మనకి చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఆ శ్లోకం ఏమిటంటే, వందే వాంఛిత లాభాయ కర్మ కిం తన్నకథ్యతే దంపతిం ఇది బ్రూయాంత అహో దంపతి ఇది. అంటే ఏంటంటానంటే, వందే నా కోరికలు తీరడం కోసం నమస్కరిస్తున్నాను అన్నాడు. కర్మకి ఎవరిని నమస్కరిస్తున్నావు? కర్మవాచకం ఏమిటి అని అడిగితే తత్ నకథ్యతే, అది నేను చెప్పలేనయ్యా అంటున్నాడు. అదేమిటయ్యా ఎవరిని నమస్కరిస్తున్నావు చెప్పలేకపోవడం ఏమిటి అంటే,
వాళ్ళని దంపతి అని చెప్పాలా దంపతిం అని చెప్పాలా నాకు తెలీదు అంచేత నేను చెప్పను అన్నాడు. అంటే సంస్కృత వ్యాకరణ పండితులకు ఎలాగో తెలుస్తుంది, దంపతి అనేది నిత్య బహువచన శబ్దం. అంటే దంపతులు కదా మనకి తెలుగులో చెప్పేది కూడా. ఆ దంపతి అనేది నిత్య బహువచన శబ్దం. అంచేత మామూలుగా అయితే దంపతి అని ఆ ద్వివచనం, సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది కాబట్టి దంపతి అని చెప్పాలి, కర్మవచనం. దంపతి అని చెప్పాలి ద్వివచనం కాబట్టి. కానీ అతడు ప్రార్థిస్తున్నది అర్ధనారీశ్వర స్వరూపాన్ని. ఆ అర్ధనారీశ్వరులు ఇద్దరు కాదు, ఒకటే స్వరూపం. అంచేత నేను దంపతిం అని వాళ్ళని దంపతి అని చెప్తే వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా చెప్పినట్టు అవుతుంది. దంపతిం అని ఏకవచనం ప్రయోగిస్తే దంపతి నిత్య బహువచనం కాబట్టి వ్యాకరణ విరుద్ధం అవుతుంది. కాబట్టి దంపతిం అనాలో తెలియదు, దంపతి అనాలో తెలియదు అని చెప్పి నేను చెప్పను అన్నాడు. అంటే ఎంత వక్రోక్తి వైభవం, అంటే చెప్పకుండానే ఎంత విచిత్రంగా గొప్పగా చెప్పాడు చూడండి. అంటే నా ఉద్దేశంలో నాచన సోమని ఇంకొక అడుగు ముందుకు వేసి నాకు వ్యాకరణంతో సంబంధం లేదు, నేను చెప్పదలుచుకుంది ఖచ్చితంగా స్థాపిస్తాను అని చెప్పి ఆ రకంగా అతడు నాచన సోమన అవతర హరివంశంలో ఈ రస సిద్ధాంతం అంటే రస నిర్వహణలో కూడా అట్లాగే అతను ఉన్న సిద్ధాంతాలని కూడా అతిక్రమిస్తూ తాను స్థాపించాలి అనుకున్నటువంటి ఆ మహాతత్వాన్ని స్థాపించాడు అని నా ఊహకు తట్టినటువంటి భావన. ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా ఏవో చిలక పొలుపులు కొన్ని తడబాట్లో పొరపాట్లో ఉండవచ్చు. ఈ అవకాశాన్ని మహాదవకాశం అంటే ఇందాక చెప్పారు కదా 500 సభని, అట్లాంటి సభలో మాట్లాడేటువంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి విజయభావన సంస్థకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా ఉపన్యాసాన్ని